కలహ మహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 6వ రోజు అద్దైనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారి పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక్క పల్లెకపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పట్టణం జరుగుతుండగా అమ్మవార్ల తరపున జియంగార్లు పూల చెండ్లతో స్వామివారిని 3 సార్లు తాకించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ స్నానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మల్వార్ రచించిన అల్వార్ దివ్య ప్రబంధనంలోని పాసురాలను నిందా సుత్తి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత.